అది వేదాలనేటువంటి గాలిలో చక్కగా పూసేటువంటి పూర్తిగా లాంటి కదా బొట్టు. ఆగమ విభిన్న మయూరు ఆగమ శాస్త్రం నిగమ ఆగమని మన శాస్త్రం రెండు రకాలు. ఆగమ అంటే రాబోయే దాని గురించి చెప్పేది. జీవితంలో మనం ఏదైతే పనిచేస్తున్నామో సంచిత ప్రారంభ ఆగామి కర్మలు అంటారు. మనం చేస్తున్నటువంటి కర్మలు ఏదైతుందో అది ప్రారంభం మనకు ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నారో ప్రారంభం. దీంట్లో మనకు కమెంట్ లేకుండా ఏదైతే అనుభవిస్తున్నామో సంచిత మనం ఇప్పుడు చేస్తున్న కర్మలకు అనుభవించేది ప్రారంభం. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నావో దాని గురించి వచ్చేది చెప్పేది ఈ రకం ఉంటుందని చెప్పేది ఏదైతుందో దాన్ని ఆగమ శాస్త్రం. కాబట్టి ఆగమ విభిన్న మయూరి విభిన్న అంటే అడవి. ఆగమ శాస్త్రం అనేటువంటి అడవిలో చక్కగా నాట్యం చేస్తున్నటువంటి మయూరి ఏది ఆర్య ఉన్నతమైనటువంటిది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి సంస్కృతి ఏదైతుందో అది పొట్టు. కాబట్టి ఆర్య అందరికీ భావయ్యే గౌరీ మనలో ఉన్నటువంటి అంతరాత్మేతుందో ప్రత్యేకాత్మేతుందో దాన్ని ఉనికి పుచ్చుకొని దాన్ని ఏది ప్రమాణంగా వెలిగింపజేసేటువంటి శక్తి ఉందో ఆ శక్తి పొట్టు. తర్వాత గౌరీ గౌరీ అంటే గిరికుమార గౌరీ పార్వతి. గౌరీ అంటే గిరికుమార. గిరి ఎంత గట్టిగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, దృఢంగా నిశ్చలంగా ఉంటుంది. అదో అలాంటిది ఈ బొట్టు. అందుకే ఏమని చెప్తాడు మన యొక్క ఈ పాలభాగంలో ఈ బొట్టు ఏదైతుందో అది మామూలు కాదు. కనుగొన దానికి రావాలి కనకంలో జ్యోతి కలదు కనుగొన వినుమానికము మధ్య ఘనతరము శక్తి కలదు కనుశక్తముగా కనుగొన దానికి రావాలి కనకంలో జ్యోతి కలదు కనుగొనవేమా. నీళ్ళం అంటే చూస్తా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి జ్యోతి ఉంటుంది మన లోపల. దానికి చిన్న పిల్లల నుంచి మొదలుకొని ముసలి వారు కూడా ఒక అద్భుతమైనటువంటి జ్యోతి ఉంటుంది. అదే దాన్ని మనం జ్ఞాన జ్యోతి అంటాము. ఆ జ్యోతిని వెలిగింపజేస్తుంది బొట్టు. అంతటి మహత్తరమైన శక్తి ఉంది ఈ బొట్టు, ఈ సింధూరాన్ని. కాబట్టి మన పెద్దలు ఈ సింధూరాన్ని పెట్టుకునేటువంటి ఏర్పాటు చేశారు. దీన్ని విసర్జించదు, దీన్ని విస్మరించదు. ఎప్పుడైతే విసర్జిస్తామో ఓకేనా. జై శ్రీరామ్.